తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సాభవరపు శ్రీనివాస్ అవినీతి వ్యవహారంపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ అవినీతి తిమింగలం లీలలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు అధికారులు. శ్రీనివాస్ కేసులో శాఖలో చేస్తున్న ఇతర ఇంజనీర్ల పాత్ర తేల్చడంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. గిరిజన సంక్షేమ శాఖలో ఇంజనీరింగ్ చీఫ్ సభవరపు శ్రీనివాస్ 25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపింది. గతంలో 2 సార్లు ఏసీబీకి చిక్కి కేసులు నమోదైన శ్రీనివాస్ వ్యవహారంలో కీలక విషయాలను సేకరించడానికి ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇందులో ప్రధానంగా ఎంబుక్ల వ్యవహారాన్ని గుర్తించింది ఏసీబీ. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బు మొత్తం ఎంబుక్ల మీదే ఆధారపడి ఉండడంతో వాటి ద్వారానే పెద్ద ఎత్తున శ్రీనివాస్ లంచం డిమాండ్ చేసేవాడని ఏసీబీ గుర్తించింది. శాఖకు హెడ్గా శ్రీనివాస్ ఉండడంతో దిగువ స్థాయిలో కొంతమంది ఇంజనీర్లు శ్రీనివాస్కు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖలో పనిచేస్తున్న సుమారు 25 మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులను విచారించడానికి ఏసీబీ సిద్ధమైంది. విజయవాడలో ఉన్నటువంటి శాఖ ప్రధాన కార్యాలయంలో కొందరు ఇంజనీర్లను సోమవారం విచారించింది. విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి విశాఖ సర్కిల్ పరిధిలో ఉన్న జాయింట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు వచ్చారు. వీరితో పాటు 15 మంది ఇతర శాఖలకు చెందిన ఇంజనీర్లు వచ్చారు. వీరిని ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ప్రధానంగా సబ్బవరపు శ్రీనివాస్ కాంట్రాక్టర్ల ఫైల్స్ను ఏ విధంగా క్లియర్ చేసేవాళ్లు అనే విషయాలతో పాటు కొందరు కాంట్రాక్టర్లను శ్రీనివాస్ వేధించిన విషయంపై అధికారులను ఆరా తీశారు. కొన్ని బిల్లుల చెల్లింపుకు సంబంధించిన ఫైల్స్ను, రికార్డులను పరిశీలించి తమకు ఉన్న అనుమానాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. కొందరు అధికారుల పాత్ర సహకారం శ్రీనివాస్కు ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడంతో వారి నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. విచారణకు సంబంధించిన అంశాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్ శాఖలో ఎంబుక్ అనేది కీలకం. ఈ బుక్లో కాంట్రాక్టర్లు తాము కాంట్రాక్ట్ దక్కించుకుని చేసిన పనులకు సంబంధించిన వివరాలను దశల వారీగా నమోదు చేస్తారు. వీటిని పరిశీలించి ఇంజనీరింగ్ శాఖ అధికారులు బిల్లులను మంజూరు చేస్తారు. ఈ పరిస్థితుల్లో శాఖ హెడ్గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు కొన్ని ఎంబుక్లలో అంకెలను మార్చినట్లుగా అధికారులు గుర్తించారు. వీటి ఆధారంగా కొందరు కాంట్రాక్టర్లను బెదిరించినట్లుగా ఏసీబీకి సమాచారం అందింది. శాఖ అధిపతిగా ఉన్న ఆయనకు ఎదురు చెప్పలేకపోయామని కొందరు ఇంజనీర్లు చెప్పినట్లు సమాచారం. అయితే కొందరు కమిషన్లలో షేర్ కోసం శ్రీనివాసరావుకు సహకరించినట్లుగా కూడా ఏసీబీ విచారణలో తేలింది. దీంతో వీరిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసే దిశగా ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది.